వెల్కమ్ టు డే 17. ఈరోజు కొంచెం యాక్టివ్గానే ఉన్నాను అండ్ ఐ హోప్ ఐ విల్ బి బ్యాక్. ఐ యామ్ బ్యాక్. ఈరోజు ఎనర్జెటిక్గానే లేచాను. సో స్టార్టింగ్ అవర్ డే విత్ అవర్ హాట్ వాటర్. యాక్చువల్గా ఆమ్లా షాట్స్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ తీసుకోవడం బెటరే, కాకపోతే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో ఉన్న వాళ్ళు ఆమ్లా షాట్స్ మార్నింగ్ తీసుకుంటే అది కూడా క్యాలరీ కౌంట్ కిందే కన్వర్ట్ అవుతుందంట. సో మన ఈటింగ్ విండో ఎప్పటి నుంచి అయితే స్టార్ట్ అవుతుందో అప్పుడు తీసుకోవడం ఇంకా బెటర్ రిజల్ట్స్ వస్తాయి. అట్లా అని షార్ట్స్ వల్ల హై క్యాలరీస్ వచ్చేసే ఛాన్సెస్ అయితే ఏం లేవు, బికాస్ మనం అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తోటి ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి. లేదు ఆ కొద్ది క్యాలరీస్ కూడా వద్దు అని అనుకునే వాళ్ళు ఈటింగ్ విండో నుంచి స్టార్ట్ చేయొచ్చు. ఇట్స్ ఓకే బోత్ ద వేస్. అంటే మరీ ఎక్కువ తగ్గాలి అని అనుకునే వాళ్ళు మార్నింగ్ తీసుకోవటం మంచిది కాదు. ఈటింగ్ విండో స్టార్ట్ అయిన దగ్గర నుంచి తీసుకోవటం మంచిది. ఈరోజు మనకి కొంచెం ఎనర్జీ వచ్చింది, అంటే మనం బ్యాక్ టు రొటీన్ అయిపోయే ఛాన్సెస్ దగ్గరలో ఉన్నాయన్నమాట. ఈరోజు అయితే జిమ్కి వెళ్ళట్లేదు, రేపటి నుంచి వెళ్దాము అని చెప్పి డిసైడ్ అయ్యా. బట్ ఈరోజు వాకింగ్కి వెళ్దామని ఫిక్స్ అయ్యా అనమాట. చూడాలి వాకింగ్ కూడా వెళ్తానో లేదో, బట్ మ్యాక్సిమం 90% అయితే వెళ్ళాలనే ఉంది. సో ఈరోజు దేని గురించి మాట్లాడుకుందామంటే టైం మేనేజ్మెంట్ గురించి. యాక్చువల్లీ నాకు కూడా వెయిట్ లాస్ చేయాలని ఉంది, కానీ అన్నీ చేసుకోవడానికి టైం సరిపోవట్లేదు. చిన్నపిల్లలు ఉన్నారు ఇంట్లో, సో వాళ్ళని చూసుకునేసరికి ఓపిక అంతా అయిపోతుంది. నాకు మాత్రం టైం సరిపోతుంది అనుకుంటున్నారా? నాకు ఎక్కడి నుంచి వస్తుంది ఓపిక? హన్వి ఇట్లా ట్రిప్కి వెళ్ళినప్పుడు జిమ్ మేనేజ్ చేస్తాను, దాని తర్వాత వంట చేసుకుంటా. హన్వి రాత్రి బజ్జున్న తర్వాత రేపటి కోసం ఏమైనా ప్రిపరేషన్స్ ఉంటే అప్పుడు చేసుకుంటాను అనమాట. అసలు నేను నైట్ నాకు కావాల్సినవన్నీ ఎలా ప్రిపేర్ చేసుకుంటానో చిన్న చిన్న బైట్స్ అయితే నా దగ్గర ఉన్నాయి, యాడ్ చేస్తాను చూడండి. సో ఏంటి అంటే హన్వి ఎప్పుడు పడుకుంటుందా అని చూస్తాను అనమాట. ఏదైనా పని ఉంటే, లేదు అది పడుకోకపోతే అప్పుడు చేయను, దాంతో స్పెండ్ చేసేస్తా. దాని తర్వాత తను ఎప్పుడైతే పడుకుంటుందో లేదంటే వాళ్ళ డాడీతోటి ఎప్పుడైతే ఆడుకుంటుందో అప్పుడు నాకు రిలేటెడ్ వర్క్స్ ఏమన్నా ఉంటే చేసుకుంటాను. పిల్లలు ఉన్నారు అనేది ఒక రీజన్. నేను చాలాసార్లు వాడాను ఇది, నాకు పిల్లలు ఉన్నారు అబ్బా అవ్వదబ్బా అని. మిగతా వాళ్ళందరూ ఎలా చేస్తున్నారంటారు? దేర్ ఈజ్ అ విల్ దేర్ ఈజ్ అ వే అన్నారు మహేష్ బాబు గారు మురారి సినిమాలో. అప్పుడెప్పుడో నా చిన్నప్పుడు, అప్పుడు దాని మీనింగ్ తెలియలేదు. ఇప్పుడు నేను ట్రై చేసిన తర్వాత అవును రో ఇందులో చాలా మీనింగ్ ఉంది అని అనిపిస్తుంది. సో ట్రై యువర్ బెస్ట్. వే దెర్ ఇస్ అ విల్ దెర్ ఇస్ అ వే. పక్కా వే ఉంటుంది. మీరు ఎలా టైం ఫిక్స్ చేసుకోవాలి అనేది మీ హ్యాండ్స్లో ఉంటుంది. సో ట్రై చేసి చూడండి. అప్పటికీ అవ్వట్లేదు అని అంటే గాడ్ మస్ట్ బి క్రేజీ అయితే ఎంత అవుతుంది. సో నాకు ఆకలి అనిపిస్తుంది, కానీ నిన్న నేను పిజ్జా తినడం వల్ల ఈరోజు 1:30కి కానీ 2కి కానీ లంచ్ చేద్దాం అనుకుంటున్నా. సో ఆ ఆకలిని కంట్రోల్ చేసుకోవడానికి ఐఎమ్ హ్యావింగ్ గ్రీన్ టీ చాలా రోజుల తర్వాత. నోటికి రుచిగా అలవాటు అయిపోతాయి, వెద్దకు నచ్చుతాయి, చేదుగానే అనిపిస్తాయి, కానీ ఇదే అమృతం అనుకుని తాగేయాలి. లంచ్ ఈ టైంకి స్టార్ట్ చేస్తున్నాం. అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం తీసుకోలేదు, డైరెక్ట్ లంచే చేస్తున్నా. ఎందుకు అనంటే నిన్న పిజ్జా తిన్నాం కదా, సో ఇంకొక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేస్తే ఇంకా బాగుంటుంది, కానీ ఇంకొక హాఫ్ అన్ అవర్ నా బొజ్జు వెయిట్ చేయట్లేదు. సో తినేస్తున్నాం అనమాట డైరెక్ట్గా లంచ్. సో ఈరోజు మన ఎంఈఎస్ లంచ్ ప్లేట్లో ఏముందో ఫస్ట్ చూపించేస్తాను. అయితే ఈరోజు కూడా కీన్వా అండ్ మిల్లెట్స్ కలిపి వండుకున్నాను. అండ్ దెన్ క్యూకంబర్ పీసెస్ యాజ్ యూజువల్. దాని తర్వాత క్యారెట్ కొబ్బరి తురుము కలిపి ఫ్రై అనమాట, ఒక బాయిల్డ్ ఎగ్. అండ్ దెన్ ఈరోజు వెరీ 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 స్పెషల్ ముద్దపప్పు విత్ దప్పలం, గుమ్మడికాయ వేసి చేస్తారు కదా. ఇది ఎంతమందికి తెలుసో తెలీదో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీరు చేసుకుంటే ఎట్లా చేసుకుంటారు, లైక్ ముద్దపప్పు కాంబినేషన్ చేసుకుంటారా, లేదు అని అంటే ఓన్లీ గుమ్మడికాయ పులుసు మాత్రమే చేసుకుంటారా అనేది కూడా చెప్పండి. సో దిస్ ఈజ్ టుడేస్ ఎంఈఎస్ లంచ్ ప్లేట్ అనమాట. Perfect balanced lunch plate. So let's dig in with no further delay. Look at the time, guys. లంచ్ తర్వాత ఈ టైంకి మళ్ళీ నాకు ఆకలేసింది అనమాట. కొత్త రూల్ ఏంటి అంటే ఆకలేస్తేనే ఏమైనా తినాలి అని డిసైడ్ అయ్యాను. ఈటింగ్ విండోలో అయినా కూడా ఈటింగ్ విండో తర్వాత ఆకలి వేసినా తినకూడదు అని డిసైడ్ అయ్యాను. ఫస్ట్ నుంచి ఉండిందే కాబట్టి. ఇప్పుడు జింజర్ టీ బదులు ఐఎమ్ హ్యావింగ్ గ్రీన్ టీ. మా
మొదలు. చూద్దాం ఒక రోజు 2 రోజులో. దిస్ ఇస్ ద టైమ్ అండ్ ఇట్స్ ఆ డిన్నర్ టైం. బిఫోర్ 6 కంప్లీట్ చేయగలుగుతానో లేదో తినటం అయితే తెలీదు, కానీ డిన్నర్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను. ఈరోజు డిన్నర్ కాస్త వెరైటీ టచ్ ఇచ్చి ఇండియన్ ట్రెడిషన్ జర్మన్ ట్రెడిషన్ అన్ని కలిపి పెట్టుకున్నాను అనమాట. సో ఫస్ట్ నేను డిన్నర్ ప్లేట్లో ఏం పెట్టుకున్నాను అనేది ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఫస్ట్ అయితే ఆరెంజ్ స్వీట్ పొటాటో ఉంది. ఈరోజు మనం మార్నింగ్ తీసుకోలేదు కాబట్టి స్వీట్ పొటాటో. అండ్ దెన్ హమ్మస్, ఇది మన ఇండియన్ చట్నీలా ఉంది, ఇక్కడ దొరికేదన్నమాట. ఇది ఎలా అంటే క్యూకంబర్కి క్యారెట్ స్టిక్స్కి డిప్లా యూస్ చేస్తారు. సో కొన్ని క్యూకంబర్ పీసెస్ పెట్టుకున్నాను. అండ్ దెన్ ఇడ్లీ పిండితోటి ఒక కట్టేసుకున్నాను అనమాట. సో దాట్స్ మై డెలీషియస్ డిన్నర్ ప్లేట్. నిజంగానే చూడడానికి కలర్ఫుల్గా ఉంది కదా, లైక్ ఫ్లాగ్ కలర్స్ ఉండి అట్లా అనిపిస్తుంది. నా మౌత్ ఆల్రెడీ వాటరింగ్ అనమాట, బికాజ్ దిస్ హమ్మస్ ఈజ్ న్యూ థింగ్, కొత్తగా టేస్ట్ చేస్తున్నాను. సో ఐఎమ్ లిటిల్ బిట్ ఎక్సైటెడ్. అండ్ స్వీట్ పొటాటో ఇప్పుడే స్టీమ్ చేశాను, సో వేడివేడిగా పొగలు వచ్చేస్తున్నాయి. లేట్ చేయకుండా ఫాస్ట్గా మన డిన్నర్ అయితే ఫినిష్ చేసేద్దాం. టైం ఎంత అయింది? ఐఎమ్ డన్ విత్ మై డిన్నర్. ఒక 3 minutes ఎక్సెస్ అయింది, బట్ ఇట్స్ ఓకే. రేపు 3 minutes కవర్ చేద్దాము. బట్ ఐఎమ్ డన్ విత్ మై డిన్నర్ అండ్ లాస్ట్ మీల్ ఆఫ్ ద డే కూడా అయిపోయింది. ఇక నుంచి ఓన్లీ వాటర్ తోటి, రేపు మన ఈటింగ్ విండో స్టార్ట్ అయ్యే వరకు ఓన్లీ వాటర్ తోటి సర్వైవ్ అవ్వాలి. అండ్ ఈ రోజు మనం టీ కాఫీ తీసుకోలేదు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దిస్ డే. Day 17 అనుకున్నట్టు చేశాను. ఐఎమ్ సో హ్యాపీ. ఎన్నిసార్లు చెప్తున్నాను కదా ఈ వీడియో అంతా, బికాజ్ అసలు అవాయిడ్ చేయడం కష్టమేమో అని అనిపించింది. బట్ డే 1 నాకేం అంత కష్టంగా అని అనిపించలేదు. సో ఈ వీక్లో రిమైనింగ్ డేస్ అన్ని మనం టీ అవాయిడ్ చేసేద్దాము అండ్ కాఫీ కూడా తీసుకోకుండా గ్రీన్ టీతో మేనేజ్ చేద్దాము. గ్రీన్ టీ వర్కౌట్ అవ్వకపోతే ఐ ట్రై గోయింగ్ ఫర్ బ్లాక్ కాఫీ, బట్ ఐఎమ్ నాట్ సో గుడ్ డ్రింకింగ్ ఎట్ బ్లాక్ కాఫీ. నాకు అస్సలు నచ్చదు. బట్ యా, అలవాటు చేసుకుంటే నచ్చందంటూ ఏం లేదు. వేప కూడా తినగా తీగా ఉంటుంది అనే సామెత మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటూనే ఉన్నాం కదా. సో ట్రై చేయడంలో తప్పు లేదు. ట్రై చేసి కూడా ఎక్కకపోతే వదిలేద్దాం, అది దేవుడే చూసుకోవాలి. సో యా, ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది? అండ్ ఈ రోజు నా ఫుడ్ ఇంట్రెస్టింగ్గా అనిపించిందా లేదా? ఇలాంటి ఇంకొన్ని డిఫరెంట్ ప్లేట్స్ ఏమైనా ట్రై చేద్దామా ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అండ్ నాతో పాటు డైట్ చేస్తున్న వాళ్ళందరికీ వన్స్ అగైన్ కీప్ గోయింగ్, యు ఆర్ రాకింగ్ ఇన్ యువర్ వేస్. ఐ లవ్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ ఎంకరేజింగ్ మీ అండ్ గెటింగ్ inspired by my videos. Meet you all soon in my day 18th vlog. Until then, నవ్వుతూ ఉండండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజు చెప్తాను, బికాజ్ లైక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ డూ కామెంట్ యాజ్ యూజువల్. సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ వాళ్ళందరికీ షేర్ చేయండి. ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి.